ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో 6వ వచనంలో 4 నుంచి 6 వరకు కలిపి ఉన్నాయి. అందులో నేను చదువుతాను. మధ్యలో నుండి, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. పరిశుద్ధులముగా జీవించాలని మనలను ఏర్పరచుకొనెను. కనుక ఈ మొదటి ప్రసంగంలో ఆ హెడ్డింగ్ ఇలా పెట్టుకుందాం: పరిశుద్ధత కొరకు దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు. చిన్న ప్రార్థన చేసుకొని ధ్యానంలోనికి వెళ్దాం. చిన్న ప్రార్థన, ధ్యానంలోనికి వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. కొన్ని క్షణాలు ప్రభువా మాట్లాడండి అని మనం ప్రభువును వేడుకుందాం. పరిశుద్ధుడా, వందనాలు. ధన్యకరమైన ఈ పరిచర్యలో దాసునికి కూడా పాలు దయచేసి సంఘం ఎదుట నిలువబెట్టి నీ ఉద్దేశం ఏమిటో బయలుపరుస్తున్నందుకు వందనాలు. మంటి పురుగును మరుగు చేయండి. మరుగై ఉన్న విషయాలు బయలుపరచండి. మా పరిశుద్ధతలోని లోపములను సవరించి నీకిష్టమైనట్టుగా జీవించే భాగ్యమిమ్మని, పరిశుద్ధమైన నీ మాటలు వినబడుచుండగా దాసునిలోని అపవిత్రత అంటకుండా కాపాడుమని, స్వచ్ఛమైన నీ వాక్యమును అందించుమని యేసు ప్రభు నామమును బట్టి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దాదాపు 32 ఏండ్లుగా బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఉన్నాను. మొన్నటి వరకు నేను అనుకున్న విషయం ఏంటంటే, బైబిల్ గ్రంథములో ప్రధానమైన విషయము దేవుని ప్రేమ. గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమ గలవాడు. ఒకవేళ దేవుని గురించి మొదట చెప్పుకోవాల్సిన విషయం ఏదైనా ఉందంటే అది దేవుని ప్రేమ అని అనుకుంటూ వచ్చాను. అందులో కొంత నిజం ఉంది. అయితే ఈ మధ్య ఓ గొప్ప భక్తుడు ఇచ్చిన స్టేట్మెంట్ చదివినప్పుడు నా అభిప్రాయం కాస్త సవరించుకున్నాను. ఆ భక్తుడు అన్నాడు, బైబిల్ గ్రంథములో దేవుని ప్రేమ ప్రధానమైన అంశము కాదు, దేవుని పరిశుద్ధత ప్రధానమైన అంశము అని అన్నాడు. హోలీనెస్ ఈజ్ ద మెయిన్ టాపిక్ ఆఫ్ ద బైబిల్ అండ్ ఆఫ్ గాడ్ ఆఫ్ ద బైబిల్. బైబిల్ గ్రంథములోని దేవుని గురించి తెలుసుకోవాలంటే ప్రధానమైన అంశం ఏంటంటే ఆయన పరిశుద్ధుడు.
దేవునిలో కేంద్ర స్థానము, కేంద్ర విషయము, సెంట్రల్ పాయింట్ ప్రేమ. ఆ ప్రేమలో సెంట్రల్ పాయింట్ హోలీనెస్ అన్నాడు. కనుక దేవుని ఇలా అనుకుంటే అందులో కేంద్ర స్థానములో ప్రేమ ఉంది, అందులో కేంద్ర స్థానములో పరిశుద్ధత ఉంది. కనుక బైబిల్ గ్రంథంలోని దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. అందుకే ఈ గ్రంథానికి కూడా పేరు పరిశుద్ధ గ్రంథము. ఇందులోని మాటలు పరిశుద్ధమైన మాటలు. ఇలాంటి దేవుణ్ణి మనము నమ్ముకున్నాం. ప్రియులారా, బైబిల్ గ్రంథములో దేవుని ఉద్దేశం కూడా ఏంటంటే, నేను పరిశుద్ధుడను, నా పిల్లలు పరిశుద్ధులుగా ఉండాలి. సింహం కడుపున సింహపిల్లే పుడుతుంది, పులి కడుపున పులిపిల్ల పుడుతుంది, పరిశుద్ధుని కడుపున పరిశుద్ధులైన పిల్లలు పుడతారు. అందుకే ఆ దేవుడు అన్నాడు, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులుగా ఉండవలెను. ఈ మాట మొదటిసారి లేవీయ కాండములో మనం చూస్తాం. 11వ అధ్యాయం 44వ వచనంలో, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులుగా ఉండాలి. విచిత్రం ఏంటంటే, ఇదే లేవీయ కాండములో ఇదే తలంపు 6 సార్లు పదే పదే చెప్పబడింది. కనుక మీరు ఇంటికి వెళ్ళి హోంవర్క్ చేయండి. నేను ఈ 6 రెఫరెన్సులు చెప్పగలను, కానీ మిమ్మల్ని కొంచెం సోమరులను చేసినట్టు అవుతుంది. కనుక కొంచెం చురుకు తెచ్చుకొని లేవియ కాండములో ఈ ఫ్రేజ్, ఈ తలంపు, ఈ వచనం ఎన్ని చోట్ల ఉంది? 6 సార్లు. బికాజ్ ఐ యామ్ హోలీ, యు ఆర్ సపోజ్డ్ టు బి హోలీ. నేను పరిశుద్ధుడను అని దేవుడు అంటున్నాడు, కనుక మీరును పరిశుద్ధులుగా ఉండవలెను. ఇదే వచనాన్ని లేవియ కాండములో 6 సార్లు మనం చూస్తే, క్రొత్త నిబంధనలో 1 పేతురు పత్రికలో 2 సార్లు చూస్తాం. 1వ అధ్యాయములోనే 15, 16 వచనాల్లోనే నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండవలెను. కనుక ద సెంట్రల్ థీమ్ ఆఫ్ ద బైబిల్ ఈజ్ హోలీనెస్. పరిశుద్ధ గ్రంథములోని ప్రధాన అంశము పరిశుద్ధత. పరిశుద్ధత క్రొత్త నిబంధనలో కూడా ఇది మరలా జ్ఞాపకము చేయబడింది. అలాగే యెషయా గ్రంథములో ఒకసారి గమనిస్తే, ఇశ్రాయేలు పరిశుద్ధుడు అనే మాట 30 సార్లు 66 అధ్యాయాల్లో కనబడుతుంది. ద హోలీ వన్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు, ఇశ్రాయేలు పరిశుద్ధుడు సెలవిస్తున్నాడు అని. మోషే మహాభక్తుడు ఆరాధిస్తూ, పరిశుద్ధతలో నీవు మహనీయుడవు, గాడ్ ఈజ్ గ్లోరియస్ ఇన్ హోలీనెస్ అని వ్రాయబడింది. ఆ పరిశుద్ధుడైన దేవుడు శరీరధారిగా ఈ లోకములో యేసుక్రీస్తుగా జీవించాడు. జీవించిన దినాల్లో కూడా ఆయన ఒకసారి సవాలు విసిరాడు ప్రజల మధ్య, నాలో పాపముందని మీలో ఎవడు స్థాపించును?
హూ కెన్ ప్రూవ్ సిన్ ఇన్ మీ అన్నాడు. దానికి ప్రజలు నోరు మెదపలేదు, అనగా మౌనము అంగీకారమైంది. నిజమే, నిన్ను చూస్తుంటే నీలో ఏ పాపము మాకు కనబడడం లేదు అన్నట్టుగా అది నోటితో ఒప్పుకోలేక మౌనంతో ఒప్పుకున్నారు. ఈ పరిశుద్ధుడు హింసింపబడి గాయాల పాలై పొంతి పిలాతు ఎదుట నిలబడినప్పుడు ఆ పొంతి పిలాతు తేరి చూచి అంటాడు, ఇతనిలో ఏ దోషము నాకు కనబడడం లేదు అని అన్నాడు. ఆయన భార్య అంతకు ముందే హెచ్చరించింది, ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, అతడు నీతిమంతుడు, అతడు పరిశుద్ధుడు. బైబిల్ ఏం చెప్తుందంటే రైటియస్నెస్ ఈజ్ హోలీనెస్. నీతి అంటే ఇంకొక అర్థము పరిశుద్ధత, పరిశుద్ధత, పరిశుద్ధత. కనుక యేసయ్య ఒకసారి ప్రజల మధ్య నిలబడి, నాలో పాపముందేమో మీలో ఎవడైనా స్థాపించండి అంటే ఎవడు మాట్లాడలేకపోయినాడు. అలాగే ఇంకోసారి ప్రజల మధ్య నిలబడి పాపమునందు పట్టబడిన స్త్రీ ఆయన దగ్గర ఉండగా ప్రభువారు ఆ బిడ్డను ఆదుకొని ప్రజలతో ఒక మాట అంటాడు, మీలో పాపము లేని వాడెవడో వాడు మొదట రాయి వేయండి అని అన్నాడు. అనగా సూటిగా అడిగాడు, మీలో పాపము లేనివాడు ఎవడు అంటే దానికి మాట్లాడలేదు వారు. నాలో పాపముందేమో చెప్పండి అంటే దానికి మాట్లాడలేదు. కనుక వారు నిశ్శబ్దంగా తిరిగి వెళ్ళిపోయారు. కనుక ప్రియులారా, యేసు ప్రభువులో పాపము లేదు, మనుష్యులలో పరిశుద్ధత లేదు. యేసు ప్రభువులో పరిశుద్ధత ఉంది, మనుష్యుల్లో పాపము ఉన్నది. ఆ మనుష్యుల్లో నీవు నేను ఉన్నాం. ఈ పరిశుద్ధుడైన దేవుడు ప్రియులారా మన మధ్యకు వచ్చి మనతో స్నేహం చేయాలి అని అనుకున్నాడు. అయితే పరిస్థితి ఏంటంటే ఆయన పరిశుద్ధుడు, మనం పాపాత్ములము. పొత్తు ఎలా కుదురుతుంది? ఎలా కుదురుతుంది అంటే, అయితే ఆయన మనలాగన్నా పాపాత్ముడు కావాలి, లేదా మనము ఆయనలాగన్నా పరిశుద్ధులం కావాలి. అలాగైతేనే పొత్తు కుదురుతుంది. కానీ ఆ పరిశుద్ధుడు మనలాగా పాపాత్ములుగా మారలేడు. కనుక మిగిలింది ఒకటే, ఆయనతో స్నేహం చేయాలంటే ఈ పాపాత్ములే పరిశుద్ధులుగా మారాలి. ఈ సంఘటన పేతురు జీవితంలో జరిగింది. మనకు బాగా తెలిసిందే. దోణి ఎక్కాడు యేసయ్య, లోపలికి పదమన్నాడు, వల వేయమన్నాడు, చేపలు పట్టారు. ఆ చేపల రాశి చూసి పేతురుకు మతిపోయింది. నిజానికి అంత ఫలితం దక్కినప్పుడు థ్యాంక్స్ చెప్పాల్సిన పేతురు దోణిలో ఆయన మోకాళ్ళ ఎదుట సాగిలపడి అంటాడు, ప్రభువా, నేను పాపాత్ముణ్ణి, నన్ను విడిచిపో అని అన్నాడు. అనగా ఆ పరిశుద్ధుని ఎదుట ఈ పాపాత్ముడు నిలబడినప్పుడు తన పాపమేంటో అర్థమైంది. కనుక ప్రియులారా, అద్దం ముందు నిలబడితే మన లోపాలు ఏ విధంగా తెలుస్తాయో, యేసయ్య ముందు నిలబడితే మన పాపాలు మనకు అర్థమవుతాయి. కనుక తన పాప స్థితిని చూసి భయపడిపోయినాడు. ప్రభు, నీతో స్నేహం నా చేత కాదు, నాకు సాధ్యం కాదు, నేను నీలాగా మారలేను, నువ్వు నాలాగా మారలేవు, కనుక ఎందుకు ఈ గొడవ, దయచేసి నన్ను వదిలేసిపోండి అని అన్నాడు. అప్పుడు యేసయ్య అన్నాడు, పేతురు భయపడొద్దు. పేతురు చేసిన పొరపాటే మనం చేస్తుంటాం. ఆ సమయంలో పేతురు ఏమనుకున్నాడంటే, ఈయన పరిశుద్ధుడు, అది నిజం. కానీ పేతురు తెలుసుకోవాల్సిన విషయం ఇంకోటి ఏంటంటే,
ఈయన పరిశుద్ధుడు మాత్రమే కాదు, ఈయన పరిశుద్ధపరచువాడు. పేతురు, నువ్వు ఇది కూడా తెలుసుకోవాలి. నేను పరిశుద్ధుడను అని తెలుసుకున్నావు, సంతోషం. ఇట్ ఈజ్ హాఫ్ ట్రూత్. సగం సత్యమే నీకు అర్థమైంది. సంపూర్ణ సత్యం ఏంటంటే నేను పరిశుద్ధపరచువాడను, అది నువ్వు తెలుసుకోవాలి. కనుక చూడండి, మన దేవుడు పరిశుద్ధుడు 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 అని అలా అంటూ ఉంటే, వినబడుతుంటే మనకేం ప్రయోజనం? అయితే కావచ్చు, నాకేం ప్రయోజనం అని అనిపిస్తుంది. అయితే ఆ దేవునిలో ఉన్న గొప్ప గుణం ఏంటంటే ఆయన పరిశుద్ధుడు, నిన్ను నన్ను పరిశుద్ధపరిచేటువంటి దేవుడు. అలాగే ఈ బైబిల్ గ్రంథానికి మంచి పేరుంది, ఇది పరిశుద్ధ గ్రంథం. అంతేకాదు, నేను ఇంకొక పేరు పెట్టుకున్నాను, నా బైబిల్లో రాసుకున్నాను, పరిశుద్ధపరచు గ్రంథం. ఇది పరిశుద్ధ గ్రంథం మాత్రమే కాదు, పరిశుద్ధపరచు గ్రంథం. కనుక మీ బైబిల్లో ఆ పేజీల్లో పరిశుద్ధ గ్రంథం అన్న చోట మీరు ఈ పేరు పెట్టుకోండి, ఇది నన్ను పరిశుద్ధపరచు గ్రంథము, పరిశుద్ధపరచు గ్రంథము. కనుక ప్రియులారా, దేవునిలో ముఖ్యమైన అంశము పరిశుద్ధత. బైబిల్ గ్రంథములో ముఖ్యమైన అంశము పరిశుద్ధత. దేవుడు మనల్ని ఏర్పరచుకున్న ముఖ్యమైన ఉద్దేశము పరిశుద్ధత, పరిశుద్ధత, పరిశుద్ధత. కనుక దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులుగా ఉండండి. నేను ఈ మాటలు చదివినప్పుడు నాకు కొంత ఆశ్చర్యం అనిపించింది. దేవుడు ఎంత స్టాండర్డ్ కోరుకుంటున్నాడంటే, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులు అంటే నాతో సమానమైన పరిశుద్ధత మీలో కనబడాలి. నాతో సమానమైన పరిశుద్ధత అనే ఫలము మీరు ఫలించాలి. ఆ మాటలు మనం జాగ్రత్తగా చదివి అర్థం చేసుకోవాలి. నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులు అంటే తనతో సమాన స్థాయిలో ఆయన ఆశపడుతూ, నేనెంత పరిశుద్ధుడనో నా పిల్లలు కూడా అదే స్థాయి పరిశుద్ధత కలిగి ఉండాలి. అంతకు తక్కువ నాకు సంతోషము లేదు, అంతకు తక్కువ నాకు తృప్తి కలగదు. నిజంగా ఈ మాటలు చదువుతున్నప్పుడు ఇది సాధ్యమా, ఇది సాధ్యమా? మనకైతే అసాధ్యమే, కానీ మనలో కార్యం చేసే దేవునికి మాత్రము సమస్తమును సాధ్యమే, సాధ్యమే. ఆ మాటకొస్తే నేను చెప్తాను. ప్రియులారా, ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు తాను ఏం చేశాడో అవి తన శిష్యులతో కూడా చేయించాడు. ఉదాహరణకు ఆయన నీళ్ళ మీద నడిచాడు, తన శిష్యుల్ని నడిపించాడు. ఆయన బోధించాడు, తన శిష్యులు బోధించేటట్టు చేశాడు. ఆయన అద్భుతాలు చేశాడు, తన శిష్యులతో చేయించాడు. ఇలా ఏవైతే ఆయన చేశాడో తన శిష్యులతో చేయించాడు. అలాగే ఏవైతే తనలో గుణాలు ఉన్నాయో అవి తన శిష్యుల్లో ప్రతిబింబించాలని కోరుకున్నాడు. ఇంకో సందర్భంలో యేసయ్య అన్నాడు, నేను లోకమునకు వెలుగు అన్నాడు. ఇంకో చోట అన్నాడు, మీరు లోకమునకు వెలుగు అని అన్నాడు. అనగా నేనేంటో మీరు అలాగే ఉండాలి ఈ లోకములో అని యేసు ప్రభు కోరిక. కనుక నీవు నేను యేసు క్రీస్తు ప్రభు యొక్క రిఫ్లెక్షన్గా ఈ లోకములో బ్రతకాలని ఆయన ఆశ అయి ఉన్నది. ప్రియులారా, ఆత్మీయ జీవితం అనేది కేవలము దేవుడు మాత్రమే చూసుకునేది కాదు, మనలో మన బాధ్యత కూడా ఉంది. కొంతమంది ఎంత నిర్లక్ష్యంగా ఉంటారంటే అంతా దేవుడే చూసుకుంటాడు, అంతా ఆయనే మాన్పిస్తాడు, చెడ్డలవాట్లు ఆయనే మందిరానికి నడిపిస్తాడు, ఆయనే చదివిస్తాడు అన్నట్లుగా నిర్లక్ష్యంగా లెక్కలేనితనంగా ఉంటారు. కానీ మనం నేర్చుకోవాల్సింది ఆత్మీయ జీవితం
భాగస్వామ్యముతో కూడుకున్న జీవితము. స్పిరిచువల్ లైఫ్ ఈజ్ ఎ పార్ట్నర్షిప్ లైఫ్. ప్రభువు లోపము లేకుండా తన వంతు బాధ్యత తను చేస్తుంటాడు. అలాగే మనం కూడా మన వంతు బాధ్యత మనం చేస్తూ ఉండాలి. కనుక ఇట్స్ ఎ పార్ట్నర్షిప్. ఇది ఒక ఆధ్యాత్మిక సంసారం. ఒక యువకుడు యువతి వివాహమైన తర్వాత ఒకరు యాక్టివ్గా, ఒకరు ప్యాసివ్గా, అంటే ఒకరు చురుగ్గా, ఒకరు నిర్లిప్తంగా ఉంటే ఆ సంసారం సరిగా సాగదు. ఇద్దరు చురుగ్గా ఉంటే, ఇద్దరు ప్రేమ కలిగి ఉంటే, ఇద్దరు బాధ్యత కలిగి ఉంటే ఆ సంసారము అర్థవంతంగా ఉంటుంది, అన్యోన్యంగా ఉంటుంది. ప్రియులారా, ప్రభువు తన వంతు తన బాధ్యత ఎప్పుడూ నెరవేరుస్తూ ఉంటాడు. దాని గురించి మనం ఎక్కువ చెప్పుకోవాల్సిన అవసరం లేదనుకుంటాను. కానీ చేయవలసింది ఏంటంటే మన వంతు మన బాధ్యత నెరవేరుస్తున్నామా? పరిశుద్ధత విషయంలో, మనల్ని పరిశుద్ధులుగా ఉంచే విషయంలో ప్రభువు తన వంతు తన బాధ్యత నెరవేరుస్తూ ఉన్నాడు. అలాగే మన బాధ్యత కూడా అనుదినము నెరవేరుస్తూ ఉండాలి. ఈ సందర్భంగా పరిశుద్ధత అనే ఆ మంచి ఫలము, ఆ మంచి గుణము మనము ఏ విధంగా ఫలించగలము? ఇది ప్రభు ఉద్దేశం. మనల్ని ఏర్పరచుకున్న ఉద్దేశములో ఒక ఉద్దేశము పరిశుద్ధత కొరకు ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. ప్రియులారా, మీకు ఎక్కువ ఆయాసం లేకుండా ఒక 3 విధాలుగా మనము పరిశుద్ధులుగా జీవించగలం. ఈ 3 నియమాలు పాటిస్తే పరిశుద్ధులుగా జీవించగలము, పరిశుద్ధత అనే ఫలము ఫలించగలము. మొదటి విషయం కనుక బాగా గమనించండి. నా ప్రభువు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం నేనెట్లా పరిశుద్ధునిగా ఉండగలను అంటే, అనుదినం ఒక 3 నియమాలు బాధ్యతగా మనం నెరవేరుస్తూ ఉంటే మనం కూడా ఆయన వంటి పరిశుద్ధతను ప్రతిబింబించవచ్చు. మొదటి విషయము హోలీనెస్ త్రూ సబ్మిషన్. లోబడుట ద్వారా పరిశుద్ధత. లోబడుట ద్వారా పరిశుద్ధత. సబ్మిషన్. Submission is an attitude. Obedience is action. లోబడుట అనేది ఒక ఉద్దేశం, ఒక దృక్పథం. అది ఒక దృక్పథం, ఒక అలవాటు. దాని బయటి రూపమే విధేయత. లోబడాలి అని అనుకుంటాను, బయట అది కనబడేటట్టు నేను ప్రవర్తిస్తాను. ప్రియులారా, సబ్మిషన్ అంటే యాటిట్యూడ్, ఒబీడియన్స్ అంటే యాక్షన్. కనుక యాటిట్యూడ్ ఉండాలి, యాక్షన్ ఉండాలి. లోబడాలి అనే మనస్సు ఉండాలి, తరువాత లోబడాలి. చూడండి, హోలీనెస్ త్రూ సబ్మిషన్. లోబడుట ద్వారా పరిశుద్ధత. రోమా పత్రిక 6వ అధ్యాయంలో ఒక 3 వచన భాగాలు నేను జ్ఞాపకం చేస్తాను. 12వ వచనం, రోమా 6:12. ఎవరైనా మైక్ ఉంటే చదువుతూ ఉండొచ్చు, అప్పుడప్పుడు సాయం చేయొచ్చు. రోమా 6:12 మౌత్ పీస్ తీసుకోవచ్చు. కాబట్టి శరీర దురాశలకు లోబడునట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. 19వ వచనం, మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాటలాడుచున్నాను. ఏమనగా, అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను ఎలాగు దాసులుగా అప్పగించితిరో, అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను
నీతికి దాసులుగా అప్పగించుడి. 22వ వచనం, అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. ఏ విధంగా పరిశుద్ధత అనే గుణం లేదా ఫలం మనము కలిగి ఉండొచ్చు అని అంటే భక్తుడు సెలవిస్తున్నాడు. ఒకప్పుడు మీ శరీర అవయవాలన్నీ పాపమునకు అప్పగించుకొని అపవిత్రత అనే ఫలం ఫలిస్తుంది. అలాగే ఇప్పుడు దేవునికి అప్పగించండి, ఈ అవయవాలు దేవునికి అప్పగించండి, దేవునికి అప్పగించండి. ఇది యాటిట్యూడ్. ప్రభువా, నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు నా అవయవములన్నీ నీవి నీవి అని అప్పగిస్తే అప్పుడు పరిశుద్ధత అనే ఫలము మనము ఫలించగలం. నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు నీవి ప్రభువా. ఒకప్పుడు ఇవన్నీ ఎవరివి? సాతానువి. దైవజనులు ప్రకాష్ గారు ఒక సందర్భంలో ఈ మాట అన్నారు, సాతానుకు దురాశలున్నాయి కానీ అవయవాలు లేవు. ఏమ్మా, వింటున్నారా? సాతానికి ఏమున్నాయి? దురాశలున్నాయి కానీ బాడీ పార్ట్స్ లేవు. కనుక తన దురాశలు నెరవేర్చడానికి మన అవయవాలను అద్దెకు తీసుకుంటాడు అని అన్నాడు. బాడుగకు తీసుకుంటాడు, రెంటుకు తీసుకుంటాడు. దొంగతనం అది అపవాది గుణం. కనుక మన అవయవాలను తీసుకొని దొంగతనానికి వాడుకుంటాడు. వ్యభిచారం అది వాని గుణం. మన అవయవాలను తీసుకొని వ్యభిచారం చేయించడానికి వాడుకుంటాడు. నరహత్య వాని స్వభావం. కనుక మన అవయవాలను చేతులను తీసుకొని ఇతరులను హింసించడానికి వాడుకుంటాడు. లోకములో ఇవన్నీ జరుగుతున్నాయి. కారణం ఏంటంటే వాడు మనుషుల అవయవాలను అద్దెకు తీసుకొని బాడుక్కు తీసుకొని వాడు వాడుకుంటూ ఉన్నాడు. కనుక సాతానుకు దురాశలున్నాయి కానీ అవయవాలు లేవు. ఇంతకుముందు వానికి బాడుక్కిచ్చింటిమి ప్రభు నమ్మక ముందు. ఇప్పుడు వానికి ఇవ్వాల్సిన పని లేదు. ఇప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు మనం వీటిని మనము సమర్పించుకోవచ్చు. కనుక ప్రియులారా, మీ అవయవములను దేవునికి దాసులుగా మీరు సబ్మిట్ చేసుకుంటే, విధేయత చూపితే అప్పుడు పరిశుద్ధత అనే ఫలము ఫలిస్తారు. ముందు యాటిట్యూడ్ ముఖ్యం. నేను లోబడాలి లోబడాలి లోబడాలి, అప్పుడు యాక్షన్లోనికి వస్తాం. ఒక ఇంట్లో తండ్రి గారు వాళ్ళ అబ్బాయిని, రే కూర్చో, రే నిలబడు అని అన్నా అంట. వాడు మాటిని లేదు, గట్టిగా అరిశాడు. నిలబడతావా లేదా, స్టాండప్ అని అంటే ఆ డాడీ ఉగ్రరూపం చూసి వాడు నిలబడ్డాడు. అది ఏమనుకున్న ఒబీడియన్స్ అంటే వాడు తర్వాత చావు కబురు చల్లగా చెప్పాడంట. డాడీ, నువ్వు లెమ్మంటే లేచాను బాడీలో, కానీ మనసులో మాత్రం ఇంకా కూర్చొనే ఉన్నాను అని అన్నాడంట. అంటే బయటికి విధేయత చూపినట్టుగా ఉంది వాడు, కానీ యాటిట్యూడ్ లోపల మాత్రం ఏంటి? వాడు దర్జాగా కాళ్ళ మీద కాలేసుకొని కూర్చున్నాడు వాళ్ళ నాన్న ఎదుట. కానీ ఫిజికల్గా కనిపిస్తున్నది ఏంటంటే వాడు లేచి నిలబడ్డాడు. కనుక సబ్మిషన్ అనేది యాటిట్యూడ్, ఒబీడియన్స్ యాక్షన్. బాబు లేచి నిలబడరా అంటే, అవును మా డాడీ ఏం చెప్తే అది చేస్తాను
అది సబ్మిషన్, యాటిట్యూడ్. దాని ప్రతిఫలమే లేచి నిలబడడం. కనుక ప్రియులారా, కొన్నిసార్లు మనం విధేయత చూపినట్టు ఉంటుంది, కానీ మనసులో అవిధేయతే ఉంటుంది. సమూయేలు సౌలుతో అన్నాడు, దేవుడు కూడా అన్నాడు, సౌలు నా మాట వినలేదు అని అన్నాడు. సమూయేలు కూడా అన్నాడు, నువ్వు దేవుని మాట వినలేదు అన్నాడు. కానీ సౌలు అంటాడు, నేను విన్నాను కదా అని అంటాడు. అక్కడ దేవుడు చూసింది ఏంటంటే యాక్షన్ కంటే యాటిట్యూడ్ చూశాడు. ఏదో పెద్ద ఆయన చెప్పాడు, ప్రవక్త చెప్పాడు, ఆయనకు దేవుడు చెప్పాడంట, ఏదో చేయకపోతే బాగుండదేమో అన్నట్టు చేసి చేయనట్టు చేశాడు. కానీ దేవుడు హృదయం చూశాడు. చూసి అన్నాడు, సమూయేలు, సౌలు నా మాట వినలేదు, వీడి యాటిట్యూడ్ సరిగా లేదు, వీడు సంపూర్ణంగా నాకు సబ్మిషన్లోకి రాలేదు, ఇతన్ని రాజుని చేసినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను అని. కనుక ప్రియులారా, మన దేవుడు హృదయం చూస్తున్నాడు, యాటిట్యూడ్ ఏంటి, తర్వాత యాక్షన్ చూస్తాడు, ఒబీడియన్స్ ఎలా ఉంది. వీడు బయటికి నిలబడే ఉన్నాడు కానీ మనసులో కూర్చొని ఉన్నాడు. కనుక ప్రియులారా, మన యాటిట్యూడ్ ఏంటంటే, ప్రభువా, నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు నా అవయవములను నీకు అప్పగిస్తూ ఉన్నాను. ఆ విధంగా నీతికి దాసులుగా అప్పగించుట వలన పరిశుద్ధత అనే ఫలం, హోలీనెస్ త్రూ సబ్మిషన్. నా కళ్ళు దేవునివి, నా చెవులు దేవునివి, నా ముక్కు దేవునివి, ఇంగిట్లా ప్రతి అవయవము దేవునివి. అన్ని అవయవాల గురించి చెప్పాలంటే సమయం చాలదు. మరి ముఖ్యంగా ప్రియులారా, ఈ దినాల్లో మనము ఒక్క భాగం గురించి మాట్లాడుకోక తప్పదు. అదేంటంటే మన కళ్ళు. మన కళ్ళు. ఈ కళ్ళు ఎవరివి ఇప్పుడు? నా దేవునివి. కానీ విచిత్రం ఏంటంటే, ఈ మధ్య కాలంలో మన చేతుల్లోకే ఒక పరికరం వచ్చింది, మొబైల్, సెల్ ఫోన్. ప్రియులారా, నేను అనుకుంటాను, మన ఆత్మీయ జీవితాన్ని ఇలా బేరీజు వేసుకుందాం. సెల్ ఫోన్ రాకముందు నా ఆత్మీయ జీవితం ఏంటి, సెల్ ఫోన్ నా చేతిలోకి వచ్చాక నా ఆత్మీయ జీవితం ఏంటి. సెల్ ఫోన్ రాకముందు పొద్దున్న లేస్తూనే నా బైబిల్ ఎక్కడా అని అటు ఇటు చూసేవారు. ఇప్పుడేంటి, పొద్దున్న లేస్తూనే నా సెల్ ఫోన్ ఎక్కడా. ఎక్కడికి పోయినా బైబిల్ చేతిలో పట్టుకొని వెళ్ళే వాళ్ళము, ఇప్పుడు ఎక్కడికి పోయినా సెల్ ఫోన్ చేతుల్లో పట్టుకొని పోతున్నాం. సెల్ ఫోన్ మన శరీరంలో ఒక అవయవమైంది. అంతకుముందు ఇలా పాడుకుంటూ ఉంటిమి, నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. మరి ఇప్పుడు ఎలా పాడుకోవాలి? సెల్లు లేని రోజు అసలు రోజే కాదయ్యా, సెల్లు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా, సెల్లే లేకపోతే నేనసలే లేనయ్యా. సిగ్గొస్తుంది, పాడుకుందాం ఇలాగ. ఈ పాటను ఇట్లా మాడిఫై చేసి రాసుకొని పాడుకుంటే బుద్ధి వస్తుందేమో. ఒక చరణం నేను ఇట్లా రాశాను, ఈనాటి దుస్థితి నీవు నాకు ఇచ్చినదే, నా పాప పతనములు నీ వలన జరిగినవే, నన్ను విడువనన్నావు, నాశనము చేశావు,
సెల్లే లేకపోతే నేనసలే లేనయా. ఇప్పటికి నవ్వుకుందాం, ఒంటరిగా పోయి మోకరించి ఏడుద్దాం. సెల్ ఫోన్ బైబిల్ను రీప్లేస్ చేస్తుంది. సెల్ ఫోన్ దేవుని స్థానాన్ని రీప్లేస్ చేస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా మన శరీర అవయవాల్లో కండ్లను దేవునికి దాసులుగా అప్పగిస్తే, దేవుని పరిశుద్ధాత్మ అదుపాజ్ఞల్లోనే ఈ పరికరాన్ని వాడుకుంటే ప్రయోజనకరంగా ఉంటుంది. సెల్ ఫోన్ను మనం కంట్రోల్ చేస్తున్నామా, లేక మనల్ని అది కంట్రోల్ చేస్తుందా? దానికి దాసులమైపోయామా, బానిసలమైపోయామా? పరిశీలన చేసుకుందాం. హోలీనెస్ త్రూ సబ్మిషన్. ప్రియులారా, అన్ని అవయవాలు ఒక ఆర్డర్లో ఉండాలంటే మొదట కళ్ళు అనే ఈ అవయవాలు ఆర్డర్లో ఉంటే చాలు, మిగిలినవన్నీ ఆర్డర్లోకి వస్తాయి. యేసయ్య కూడా అన్నాడు, నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయం, దేహమునకు దీపము కన్నే. నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉంటుంది. కనుక ప్రియులారా, ఈ కూడికల్లో మరొకసారి మన కండ్లను ప్రతిష్ఠ చేసుకుందాం. మన కళ్ళకు సున్నతి జరగాలి. మన కళ్ళను ప్రభువుకు దాసులముగా అప్పగించుకుంటే మన దేహమంతా వెలుగుమయమై ఉంటుంది. పరిశుద్ధత అనే ఫలము మనం ఫలిస్తాము. హోలీనెస్ త్రూ సబ్మిషన్. హోలీనెస్ త్రూ సబ్మిషన్. తర్వాత రెండవ నియమం. కనుక ఒక 3 నియమాలు మన జీవితంలో నెరవేరుతూ ఉంటే క్రమక్రమంగా పరిశుద్ధత అనే ఫలము మనం ఫలిస్తాము. రెండో నియమము హోలీనెస్ త్రూ సఫరింగ్. హోలీనెస్ త్రూ సఫరింగ్. ఒక మాట చూద్దాము. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం మనకు తెలిసిన వచన భాగం. అందులో ఒక విషయాన్ని గమనించుదాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం. ఎవరైనా చదవగలరా? మౌత్ పీస్ తీసుకున్నారా? మౌత్ పీస్ అమ్మ, మౌత్ పీస్ తీసుకున్నారా? తీసుకున్నాము. ప్లీజ్ అమ్మ చదవండి. 10వ వచనం చదవండి. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టము వచ్చినట్టు మనలను శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. ఎస్, హోలీనెస్ త్రూ సఫరింగ్. శ్రమ పడుట ద్వారా పరిశుద్ధత, శ్రమానుభవము ద్వారా పరిశుద్ధత. హోలీనెస్ త్రూ సఫరింగ్. ప్రియులారా, ఇక్కడ భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు, తండ్రి శిక్షింపని కుమారుడెవడు. కనుక ఒక గుర్తేంటంటే, నీవు దేవుని కుమార్తెవు అన్నదానికి ఒక గుర్తేంటంటే, దేవుడు నిన్నప్పుడప్పుడు కొడుతూ ఉంటాడు. నేను దేవుని కుమారుని అన్నదానికి ఒక గుర్తేంటంటే, ప్రభువు నన్నప్పుడప్పుడు శిక్షిస్తూ ఉంటాడు. ప్రియులారా, ఎందుకు కొడతాడు, ఎందుకు శిక్షిస్తాడు? ప్రియులారా, మనము చావాలని కాదు, కానీ ఈ శిక్ష ద్వారా, ఈ శిక్షణ ద్వారా నీవు నేను పరిశుద్ధతలో పాలు పొందాలని ఆయన నిన్ను నన్ను శిక్షిస్తూ ఉంటాడు. మరి 2020 సంవత్సరం
2021 సంవత్సరం ఎంతో తీవ్రమైన వ్యాధి బాధల సంవత్సరాలుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక ఆయన అన్నాడు, 2020 సంవత్సరం అంటే పోయిన సంవత్సరం దేవుడు మానవులతో 2020 అంటే 2020 మ్యాచ్ ఆడాడు అని అన్నాడు. ఆ పదం కూడా బాగా సరిపోయింది. పోయిన సంవత్సరం ఏంటి? 2020 దేవుడు మానవులతో మ్యాచ్ ఆడాడు. 2020లో ఎన్నో వికెట్లు పడిపోయినాయి. 2021లో కూడా మ్యాచ్ ఆడుతున్నాడు, సెకండ్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. ఇప్పుడు టెస్ట్ మ్యాచ్లోకి వెళ్ళిపోయింది ఇది. 2020 మ్యాచ్ కాస్త టెస్ట్ మ్యాచ్లోకి వెళ్ళిపోయింది. సెకండ్ వేవ్ అయిపోయింది, థర్డ్ వేవ్ వస్తుంది. ఒక స్టాటిస్టిక్స్ ఏంటంటే 2020 సంవత్సరంలో 9 నెలల కాలములో ఎంతమంది చనిపోయారో 2021లో 3 నెలల కాలములోనే అంతమంది చనిపోయారని వైద్య శాస్త్రవేత్తలు అంచనా వేశారు. 9 నెలల్లో చనిపోయినంత మంది ఈ సంవత్సరంలో 3 నెలల్లోనే చనిపోయారు. ఇందులో పరిశుద్ధులు ఉన్నారు, పాపులు ఉన్నారు. అయితే పరిశుద్ధులు కొనిపోబడినారు, పాపులు తీర్పు తీర్చబడి నరకంలో పడినారు. విడువబడిన కుటుంబాలకు ఎంత శ్రమ, ఎంత బాధ, ఎంత క్షోభ, ఎంత వేదన. అయితే ప్రియులారా, అంత శ్రమలో కూడా మనము జాగ్రత్తగా ఆలోచిస్తే పరిశుద్ధత అనే ఫలము మనము ఫలించవచ్చు. కనుక do not waste your sorrows, do not waste your pains, do not waste your sufferings, do not waste your tears. కన్నీటిని వృధా చేసుకోవద్దు, శ్రమలను వృధా చేసుకోవద్దు, బాధలను వృధా చేయొద్దు, అవమానములు, నిందలు, వేదన ఏది వృధా చేయొద్దు. మన కుటుంబంలో మరణం దేన్ని వృధా చేయొద్దు. గెట్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ ది వర్స్ట్. అత్యంత బాధకరమైన పరిస్థితుల నుండి అత్యంత శ్రేష్టమైన అనుభవాలు సొంతం చేసుకుందాం. ఇదొక శ్రమ, ఇదొక బాధ. చాలాసార్లు శ్రేష్ఠ భక్తులకు కూడా క్వశ్చన్ మార్క్, ఎందుకు ప్రభువా, ఎందుకు ఇలాగూ నా కుటుంబంలో జరిగింది, ఎందుకు మా ప్రియులకి ఇలాగూ జరిగింది, ఎందుకు ఈ శ్రమ అని అంటే ఒక కారణం, తన పరిశుద్ధతలో పాలు పొందటానికే దేవుడు దీన్ని అనుమతించాడు. కనుక ఈ శ్రమానుభవము ఒక శాపముగా అనుకోవద్దు, ఒక పనిష్మెంట్గా అనుకోవద్దు, కానీ ఇదొక శిక్ష, ఇదొక శిక్షణ. దీనివలన ఏం జరుగుతుంది అంటే తన పరిశుద్ధతలో మనం పాలు పొందుతాం. అదే సమయంలో ప్రియులారా, ఈ కరోనా కాలంలో, లాక్డౌన్ కాలంలో ఇంకొక కోణంలో చూస్తే జరిగినటువంటి విషయాలు ఏంటంటే, ఎన్నడూ జరగని పాపాలు ఇండ్లల్లో జరిగినాయని ఒక సర్వేలో తేలిపోయింది. లాక్డౌన్లో ఉంటూ 4 గోడల మధ్య ఉంటూ బయటికి రాకుండా ఉన్న దినాల్లో ఎన్నడూ జరగని పాపాలు, ఊహించలేని పాపాలు కూడా జరిగిపోయినాయి లోకంలో అని చాలామంది చెబుతూ వచ్చినారు. కొందరు దీన్ని పాపములు చేయడానికి అవకాశంగా మలుచుకున్నారు లోకములో. అయితే మరికొందరు ఇదే కాలమును ప్రార్థనకు, ధ్యానానికి, పరిశుద్ధత కోసం వాడుకున్న భక్తురాండ్రు ఉన్నారు. కనుక ఏ అనుభవమైనా దేవుని అనుమతి లేకుండా మనకు రాదు. తన పరిశుద్ధతలో పాలు పొందాలి. కనుక ప్రియులారా, శ్రమకు ముందు మనకు పరిశుద్ధత ఉండొచ్చు, శ్రమ తరువాత పరిశుద్ధత నుండి అతి పరిశుద్ధత అని మనం అర్థం చేసుకోవాలి. యోబు జీవితంలో
ఒక్క తలంపు నేను గుర్తు చేస్తాను. ఎట్ ది ఎండ్ ఆఫ్ సఫరింగ్స్, శ్రమల ముగింపు కాలములో యోబు ఏమన్నాడో చూడండి. 42వ అధ్యాయం యోబు గ్రంథం. అమ్మ చదవండి, 5వ వచనము. 42:5. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని. ఆగండి. శ్రమలకు ముందు యోబు అనుభవం ఏంటంటే బాగా అర్థం చేసుకుందాం. శ్రమలకు ముందు దేవుని స్వరం వినగలిగేవాడు. శ్రమలకు ముందు దేవుని స్వరం వింటూ ఉండేవాడు. తర్వాత చదవండి. అయితే ఇప్పుడు అనగా ఏంటి? శ్రమానుభవం గుండా వెళ్ళి వచ్చిన తర్వాత నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. చాలు. శ్రమలకు ముందు ప్రభువా నేను నీ స్వరం విన్నాను. శ్రమానుభవం తర్వాత ఎంత పరిశుద్ధత వచ్చిందంటే నిన్ను ముఖాముఖిగా చూసే భాగ్యం నాకు దొరుకుతుంది. అప్పుడేమో విన్నాను, ఇప్పుడేమో చూశాను. కనుక ప్రియులారా, హోలీనెస్ త్రూ సఫరింగ్, దేవుణ్ణి చూచేంత పరిశుద్ధత యోబులో శ్రమల తర్వాత కలిగింది. యేసయ్య కూడా అన్నాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు, వారు దేవుని చూస్తారు. ఇది యోబుకు చక్కగా మనం అన్వయించవచ్చు. మొదట శ్రమలు అర్థం కాలేదు, మధ్యలో అర్థమైంది. ఏమని అర్థమైందంటే నేను వెళ్ళే మార్గము ఆయనకే తెలుసు, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణంగా మారుతాను. మధ్యలో ఏమర్థమైంది యోబు కంటే దేవునికి తెలుసు అని అర్థమైంది, అంతే. అప్పటికి కూడా పూర్తిగా తెలియలే ఆయనకి. దేవునికి తెలుసు, నాకు తెలియదు. కనుక బాగా వినండి, మనం వెళ్తున్న పరిస్థితులు మనకు తెలియకపోయినా పర్లేదు, అర్థం కాకపోయినా పర్లేదు, కానీ జస్ట్ ట్రస్ట్ గాడ్, అంతే. నాకు అర్థం కాకపోయినా పర్వాలేదు, కానీ నేను నా దేవుని యందు నమ్మిక ఉంచాను, అంతే. నాకు అర్థం కాకపోయినా పర్వాలేదు, బట్ ఐ ట్రస్ట్ ద లివింగ్ గాడ్. నేను అర్థం చేసుకోలేకపోయినా పర్లేదు. ప్రభువు కూడా ఏమంటాడంటే ఇప్పుడు అర్థం కాదు, తర్వాత అర్థమవుతాయి నీకు అంటాడు ఒక చోట. యోబు అర్థం చేసుకున్నాడు, నాకు పూర్తిగా అర్థం కావట్లేదు, కానీ ఆయనకు తెలుసు, అది నాకు తెలిసింది, చాలు. ఆయన చేయి పట్టుకున్నాడు, అదే శ్రమల్లో ఓపికతో సహనంతో ముందుకు సాగినాడు. అట్ ది ఎండ్ ఆఫ్ ద సఫరింగ్స్, శ్రమల అనంతరం, శ్రమల ముగింపులో యోబుకు అర్థమైంది ఏంటంటే శ్రమలకు ముందు నీ స్వరం విన్నాను, శ్రమల తర్వాత ఇప్పుడు నిన్ను చూస్తున్నాను ప్రభువా. బహుశా దేవుడు ఎదురుగా నిలబడి అని ఉంటాడు, యోబు ఇప్పుడు అర్థమైందా ఈ శ్రమల పర్పస్ అంటే? అవును ప్రభువా, నిన్ను చూడాలి. బహుశా యోబు శ్రమలకు ముందు ఇలా ప్రార్థన చేసి ఉంటాడు, ప్రభువా నీ మధుర స్వరం నేను ప్రతిదినం వింటున్నాను, కానీ నాకు తృప్తి లేదు. ఒకసారి నిన్ను ముఖాముఖిగా నిన్ను చూడాలి అంటే చూస్తావా? చూడాలి ప్రభువా. అయితే ఈ ప్రాసెస్ గుండా నిన్ను తీసుకెళ్తాను. ఆ ప్రాసెస్ గుండా వెళ్ళిన తర్వాత ముఖాముఖిగా దేవుణ్ణి చూశాడు. ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి చూడాలంటే అందుకు తగిన పరిశుద్ధత మనలో ఉండాలి. కనుక హోలీనెస్ త్రూ సఫరింగ్, తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరంగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును. అనగా శ్రమల విషయంలో అభ్యాసం చేసుకుందాం, అలవాటు చేసుకుందాం. ఏదైనా ప్రియులారా, అలవాటు కానంత వరకు కష్టంగా అనిపిస్తుంది,
అలవాటు అయిన తర్వాత అది సులభంగా అనిపిస్తుంది. శ్రమలు కూడా అంతే, అలవాటు కానంత వరకు కష్టంగా అనిపిస్తుంది, అలవాటు అయిన తర్వాత సులభంగా అనిపిస్తుంది. దాని మీద అభ్యాసం కలిగి ఉంటే మనం పరిశుద్ధత అనే ఫలము ఫలిస్తాం. ఇందు నిమిత్తం దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. సో 3 నియమాలు పాటిస్తూ ఉండాలి. మొదటి నియమం హోలీనెస్ త్రూ సబ్మిషన్, లోబడుట ద్వారా పరిశుద్ధత. రెండోది హోలీనెస్ త్రూ సఫరింగ్, శ్రమపడుట ద్వారా పరిశుద్ధతనే ఫలం మనం ఫలిస్తాం. 3వ నియమం ప్రియులారా, హోలీనెస్ త్రూ సపరేషన్, ప్రత్యేకముగా ఉండుట ద్వారా మనము పరిశుద్ధత అనే ఫలము ఫలిస్తాం. రండి, తెస్సలోనికయులకు వ్రాయబడిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. మొదటి పత్రిక 4వ అధ్యాయం. ఆ అధ్యాయంలో మొదటి 8 వచనాల్లో దేవుని ఉద్దేశము పౌలు తెస్సలోనిక సంఘానికి బయలుపరుస్తున్నాడు. 3వ వచనం అమ్మ చదువుతారా? 3 మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. చాలు. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. దేవుని చిత్తం. ప్రియులారా, ఒక విషయంలో దేవుని బిడ్డలు జాగ్రత్తగా ఉంటే వారు పరిశుద్ధులు అనే సాక్ష్యం పొందుతారు. ఏంటి అంటే జారత్వము లేదా లైంగిక అపవిత్రత అని చెప్పుకోవచ్చు. సెక్షువల్ ఇమ్మొరాలిటీ. ఈ విషయంలో దేవుని బిడ్డలు జాగ్రత్తగా ఉంటే వారు పరిశుద్ధులు, అతడు పరిశుద్ధుడు, ఆమె పరిశుద్ధురాలు అనేటువంటి సాక్ష్యం, ఫలము వారు పొందుతారు. ఇంకంటాడు, ఇది దేవుని చిత్తం, ఇది దేవునికి ఇష్టం, ఇది దేవుని ఉద్దేశం, ఇది దేవుని సంకల్పం. నీవు నేను పరిశుద్ధులముగా ఉండుట. మరి ఈ విషయంలో ఎలా ఉండగలము అంటే ఒకటే పాయింట్ చెప్పాడు పౌలు భక్తుడు. అది అండర్లైన్ చేసుకుంటే మంచిదేమో. దూరంగా ఉండండి. మిగిలిన విషయాల్లో పోరాడండి, 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 ఫైట్ 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 అని పౌలు అనేక విషయాలు చెప్తాడు. కానీ ఈ విషయానికి వస్తే పోరాడండి అనలేదు, పారిపోండి అన్నాడు. కనుక పారిపోవలసిన విషయంలో పోరాడొద్దు, పోరాడాల్సిన విషయంలో పారిపోవద్దు. కొన్నిసార్లు కొందరు ఇలాగంటుంటారు, ప్రతిరోజు శోధన ఎదురవుతుంది, పోరాటం ఎక్కువైందండి, పోరాటం ఎక్కువైందండి. ఇది పోరాడేది కాదు, పారిపోయేది అంతే. పారిపోండి, పారిపోండి, పారిపోండి. ఇంగ్లీష్లో ఫ్లీ అని ఉంది. వ్యభిచారం గురించి, జారత్వం గురించి ఎక్కడ హెచ్చరించిన బైబిల్లో పారిపోండి, దూరంగా పోండి, పారిపోండి, ఫ్లీ, ఫార్ అవే. ఎంత దూరం వీలైతే అంత దూరం పారిపోండి. ప్రియులార, విచిత్రం ఏంటంటే ఈ పాపం విషయంలో నిలిచి గెలిచిన వాడెవడు లేడు, ఎవడు లేడు. ఉదాహరణ, దావీదు అట్లే నిలబడ్డాడు. గెలిచాడా, ఓడిపోయాడా? అట్లే నిలబడ్డాడు. మహాభక్తుడు అట్లే నిలబడ్డాడు, పడిపోయాడు, ఓడిపోయాడు. యోసేపు
పారిపోయాడు, గెలిచాడు. హల్లెలూయా. కనుక అమ్మలారా, హోలీనెస్ త్రూ సపరేషన్, ఈ పాపము నుండి సపరేట్గా ఎలా ఉండగలమంటే, ఎంత దూరంగా వీలైతే పారిపోతే అంత సపరేట్గా ఉండగలము, ప్రత్యేకంగా ఉండగలము. నేను యోసేపు గురించి చదువుతున్నప్పుడు ఇలా అనుకున్నాను, యోసేపు ఒకవేళ అక్కడే ఇంకొక 5 నిమిషాలు నిలబడి ఉంటే ఏం జరిగి ఉండేది అని అనిపించింది. నాకు అర్థమైపోయింది, ఒక 5 నిమిషాలు అక్కడ నిలబడి ఉంటే ఖచ్చితంగా పడిపోయేవాడు యోసేపు. ఒక 5 నిమిషాలు చాలు, అక్కడే నిలబడి ఉంటే పడిపోయేవాడు. యోసేపుకి అర్థమైంది, ఇది ఇక్కడ నిలబడే చోటు కాదు, నేను ఐ మస్ట్ ఫ్లీ ఫ్రమ్ దిస్ ప్లేస్, ఐ మస్ట్ ఫ్లీ, నేను పారిపోవాలి. శక్తి మేరకు యోసేపు పారిపోయినాడు, గెలిచినాడు. యోసేపు కంటే గొప్పవారమా మనము? వై డోంట్ వై ఫ్లీ ఫ్రమ్ సెక్షువల్ ఇమ్మొరాలిటీ? ఎందుకు మనం పారిపోకూడదు? We win certain spiritual battles just by fleeing the battleground. యుద్ధ భూమి నుండి పారిపోవడం ద్వారా కొన్నిసార్లు గెలవగలము. అలాంటి విషయాల్లో ఇదొకటి. పారిపోదాం. ఇంక వేరే గత్యంతరం లేదు. శోధన ఎదురవుతుంటే పారిపోవడం తప్ప వేరే గత్యంతరం లేదు. హోలీనెస్ త్రూ సపరేషన్, పారిపోదాం. మనలో కొందరు అనొచ్చు, నాకు 50 ఏండ్లు దాటిపోయినాయండి, అంతగా శోధనలు రావు అని. ఇంతకుముందు ఒక సర్వే ఏం చెప్పిందంటే, టెంప్టేషన్ ఆఫ్ సెక్స్ గురించి ఫ్రమ్ 6 to 60 అనేవారు వైద్య శాస్త్రవేత్తలు. 6 ఏండ్ల వయస్సు నుండి 60 ఏండ్ల వరకు లైంగికపరమైన శోధనలు ఉంటాయి, ఆ ఉద్రేకాలు ఉంటాయి, భావోద్రేకాలు ఎక్కువ ఉంటాయి అని అన్నారు. కానీ ఈ మధ్య ఒక సర్వేలో ఏం తెలుస్తుందంటే, ఒక ఆయన అన్నాడు ఫ్రమ్ 9 to 90 అన్నాడు. 9 ఏండ్ల వయస్సు నుండి 90 ఏండ్ల వయస్సు వరకు జాగ్రత్తగా ఉండాలి అని అన్నాడు. రివైజ్డ్ సర్వేలో తేలింది ఏంటంటే ఫ్రమ్ 9 to 90. కనుక ఎవరైనా సరే ఈ పాపమును జయించాలంటే 9 ఏండ్ల వయస్సు వాడైనా 90 ఏండ్ల వయస్సు వారైనా పారిపోవడం తప్ప వేరే మార్గం లేదు. అసలు 90 ఏండ్ల వరకు బ్రతుకుతామా అనేది ఒక పెద్ద డౌటు. అంటే నేను అనుకుంటున్నాను, కనుక దీని అర్థం ఏంటంటే టిల్ యువర్ లాస్ట్ బ్రెత్, ఆఖరి శ్వాస వరకు కూడా ఈ పాపం విషయంలో పారిపోయేటువంటి యాటిట్యూడ్ మనకుంటే మనము పరిశుద్ధులము అని మనము సాక్ష్యము పొందగలం. హల్లెలూయా. కనుక పౌలు చెబుతున్నాడు, బాబు పారిపోండ్రా, పారిపోతేనే పరిశుద్ధత. మరలా చదువుదాం. 1 తెస్సలోనిక 4వ అధ్యాయం 4-5. అమ్మా చదవండి. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధతయందును ఘనతయందును తన ఘటము అనగా తన శరీరమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. ఎందుకు? 7వ వచనం అమ్మ, పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. ఎంత మంచి హెచ్చరికలు. కనుక ప్రియులారా, మిగిలిన పాపాల విషయంలో
ఒక అవగాహన కలిగి ఉంటే, ఇదొక్క పాపం విషయంలో ప్రత్యేక అవగాహన కలిగి ఉండాలి. మన తలంపులు, మన ధ్యానాలు, మన చూపులు, మాటలు, నడత కొంత ఎక్స్ట్రా కేర్ మనం తీసుకుంటే, పారిపోతే అనగా దూరంగా ఉంటే మనం పరిశుద్ధులము. హోలీనెస్ త్రూ సపరేషన్. కనుక ఇందాక చెప్పాను, ఫ్రమ్ 9 to 90, 9 ఏండ్ల వయసు నుంచి 90 ఏండ్ల వయసు వరకు అందరము పారిపోవడం తప్ప విజయ మార్గం మరొకటి లేదు. బహుశా అందుకనేనేమో పౌలు ఇలాగంటాడు. ఒక మాట చూద్దాం. 2 కొరింథీ 5వ అధ్యాయం, 2 కొరింథీ 5వ అధ్యాయం 9వ వచనం, 7వ వచనం. గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము, ఆగండి, అది ఈ దేహములో ఎంత కాలం ఉంటామో అంతకాలం దేహమును విడిచిపెట్టే గడియ వరకు ప్రభువుకు దూరముగా ఉన్నామని ఎరిగి, ఎల్లప్పుడూ చాలు భయంతో ఈ దేహములో ఉన్నంత కాలం. కనుక దూరముగా ఉండుటయే పరిశుద్ధత. కనుక ప్రియులారా, ఈ 3 నియమాలు ప్రతిదినం మనం అభ్యాసం చేసుకోవాల్సిన నియమాలు. దేవుడు తన వంతు తాను మనం పరిశుద్ధులుగా ఉండటానికి అన్ని రకాలుగా ఆయన మనకు తోడ్పడతాడు. మన వంతు హోలీనెస్ త్రూ సబ్మిషన్, లోబడదాం, పరిశుద్ధులుగా ఉందాం. హోలీనెస్ త్రూ సఫరింగ్, శ్రమానుభవం గుండా వెళ్దాము, పరిశుద్ధులుగా ఉందాం. హోలీనెస్ త్రూ సెపరేషన్, ప్రత్యేకంగా ఉందాము, పారిపోదాము, పరిశుద్ధులుగా ఉందాము. కనుకనే దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్న ఉద్దేశము పరిశుద్ధులుగా ఉండుటకు, పరిశుద్ధ జనముగా ఉండుటకు. ప్రభు అన్నాడు, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండండి. చివరిగా 2 వచనాలు గుర్తు చేసి ఈ ధ్యానాన్ని ముగించుతాను. ప్రియులారా, మన ప్రభు మన పరిశుద్ధత విషయమై ఎంత శ్రద్ధాసక్తి కలిగి ఉన్నాడో. 1 తెస్సలోనిక 5వ అధ్యాయం, ఒక్కసారి చూద్దాం. 5వ అధ్యాయం 23. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. మిమ్మును పిలుచువాడు నమ్మకమైన వాడు గనుక అలాగూ చేయి. ఇది దేవుని బాధ్యత, దేవుడు చేస్తాడు. ఇప్పుడు రండి, మన బాధ్యత. మనం కూడా ఈ విషయంలో బాధ్యత కలిగి ఉండాలి. చివరిగా 1 కొరింథీ 7వ అధ్యాయం, 1 కొరింథీ 7వ అధ్యాయం, 1 కొరింథీ 7వ అధ్యాయం 1వ వచనం. అమ్మ చదవండి. 1వ వచనం. మీరు వ్రాసిన వాటి విషయము, క్షమించండి, 2 కొరింథీ అనుకుంటాను, 7. 2 కొరింథీ 7. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకొందము. ఇంగ్లీష్ బైబిల్లో ఈ మాటలు నేను కొన్ని ట్రాన్స్లేషన్స్ అలా కంపేర్ చేశాను. చాలా బాగా అర్థమైన ట్రాన్స్లేషన్ ఏంటంటే ద మెసేజ్ బైబిల్ అనే ట్రాన్స్లేషన్లో ఈ వచనం నేను మరలా తెలుగులో చెప్తాను. 2 కొరింథీ 7:1. విత్ ప్రామిసెస్ లైక్ దిస్
to pull us on, dear friends, let's make a clean breakup with everything that defiles or distracts us, both within and without. Let's make our entire lives fit and holy temples for the worship of God. ఇక్కడ ఒక మాట ఏంటంటే, మనల్ని తప్పుదోవ పట్టించే, మనల్ని మలినపరిచే ఏ విషయాన్నైనా బ్రేక్ చేసుకుందాం. క్లీన్ బ్రేకప్. ఆ బాండ్ని, ఆ బంధకమును, ఆ సోల్ టైని బ్రేక్ చేసుకుందాం, తెంచుకుందాం, తెగదెంపులు చేసుకుందాం. మనల్ని అపవిత్రపరుస్తున్నది, మలినపరుస్తున్నది, అది ఏదైనా దాన్ని బ్రేక్ చేసుకుందాం పరిశుద్ధాత్మ సహాయంతో. అలాగున బ్రేక్ చేసుకొని మన పరిశుద్ధతను సంపూర్తి చేసుకుందాం. మన దేవుడు మన పరిశుద్ధతను తన వంతు తాను సంపూర్తి చేసే దేవుడు తెస్సలోనికలో. అలాగే మన బాధ్యత కూడా ఈ సంపూర్తి చేయబడుటలో మన వంతు పాత్ర. అలాగ దేవుడు మనము కలిసి ఈ పరిశుద్ధతను, లోపములు సవరించుకొని సంపూర్ణ పరిశుద్ధత, అప్పుడు నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉంటారు. ఇట్స్ ఏ ప్రాసెస్. ఇది అనుదిన అభ్యాసం. ప్రభు మనల్ని అంత ఉన్నతంగా చూడాలని కోరుతున్నాడు. ఇది మనకు సాధ్యమా? మనకు కాకపోవచ్చు, కానీ మనల్ని నమ్మిన దేవునికి సమస్తము సాధ్యమే. కనుక ప్రియులారా, దేవుడు మనల్ని ఏర్పరచుకున్న ఉద్దేశాల్లో ఒక ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, పరిశుద్ధత కొరకు మనల్ని ఏర్పరచుకున్నాడు. లోబడదాం, పరిశుద్ధులంగా ఉందాం. శ్రమల గుండా వెళ్దాం, పరిశుద్ధులుగా ఉందాం. ప్రత్యేకంగా ఉందాం, పరిశుద్ధులంగా ఉందాం. ఏవైతే మలినమంటే బంధాలు, బంధకాలు మనస్సును చుట్టుకున్నాయో పరిశుద్ధాత్మ సహాయంతో తెంచుకుందాం, తెగదెంపులు చేసుకుందాం. క్లీన్ బ్రేకప్. మన పరిశుద్ధతను సంపూర్ణం చేసుకుందాం. పరిశుద్ధతయే మీకు ఫలము. దేవుడట్టి ఫలము మనలో ఫలించునట్లు సమృద్ధిగా కార్యము చేయునుగాక.